వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు. మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మలేరియా, డెంగ్యూ కేసులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వైద్యులకు సూచించారు. సోమవారం సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించుటకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ సాలూరు ఏరియా హాస్పిటల్ను తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారులు, పెద్దలతో మాట్లాడారు. వైద్య సేవల పట్ల ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏరియా ఆసుపత్రి పరిధిలో రక్తహీనత సమస్యలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనా సేకరించి రక్తహీనతను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. రక్తహీనత నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. గర్భిణీలలో రక్తహీనతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, తద్వారా ప్రసవ సమయంలో ఇబ్బందులు రాకుండా చూడవచ్చునని చెప్పారు. చిన్నారుల్లో సైతం రక్తహీనత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అంగన్వాడీల్లో చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం విధిగా అందాలని, దీనిని పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆయన చెప్పారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని అన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో రక్త కణాల విభజన యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రక్తనిధి కేంద్రాలు ఎక్కువ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సాలూరులో ప్రస్తుతం 50 పడకలు ఉన్నాయని 100 పడకలకు పెంచడం జరిగిందని, నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నందున తాత్కాలిక షెడ్డును నిర్మించుటకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పారు. రోగులకు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, మందులు సమయానికి ఇవ్వాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని, నియంత్రణలో ఉన్నప్పటికీ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శివకుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు. సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక 550 దాకా రిపోర్ట్ అయ్యాయి. డెంగ్యూ కేసెస్ ఒక 22 వరకు రిపోర్ట్ అయ్యాయి. అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి. ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక 135 దాకా మనకి కేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ పిహెచ్సిస్లో వాటిలో 180 కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి వరకు. అండ్ ముఖ్యంగా ఇవాళ ఏరియా హాస్పిటల్ సాలూరు చూడడం జరిగింది. ఇక్కడ 50 బెడెడ్ కెపాసిటీ ఉన్నా కూడా 80 బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ కూర్చుంటారు. ఇక్కడ ఆల్రెడీ కొత్త 100 బెడెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యి పని మొదలైంది. బట్ ఇది మధ్యలో ఆగిపోయింది. సో దీన్ని కూడా సెక్రటరీ గారితో, గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తి అయ్యేలా చేయడం జరుగుతుంది.